నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్నేసి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారనే చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా మారిన టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో రామ్మోహన్ నాయుడు యొక్క పేరు తెర మీదకి వచ్చింది. భారతదేశ కేంద్ర మంత్రివర్గంలో జేడీయూకి 2 మంత్రి పదవులు ఇస్తున్నారనే కథనాలు వచ్చిన వేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఇస్తారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో 2 టీడీపీ ఎంపీలకి స్థానం ఖరారైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కింజారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి దక్కబోతోందని తెలుస్తోంది. వాస్తవానికి ఇది ఎప్పుడే ఊహించిందే అంటున్నారు. అందుకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో ఫ్యాన్ గాలి హోరెత్తిన సమయంలో కూడా తట్టుకుని నిలబడ్డారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఎర్రన్నాయుడు కుమారుడు కావడం, ఉత్తరాంధ్రలో పార్టీకి బలమైన యువనేతగా ఉండడం, 2 సార్లు పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉండడంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల మీద పట్టు ఉండడంతో పాటు యువరక్తాన్ని మరింత ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రామ్మోహన్ నాయుడినే ఫస్ట్ ఆప్షన్గా చంద్రబాబు ఎంచుకున్నారంటున్నారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర విషయంలో చంద్రబాబు ఎప్పుడూ పెద్ద మనసుతోనే ఉన్నారని అంటారు. ఇందులో భాగంగా 96లో యునైటెడ్ ఫ్రంట్లో ప్రభుత్వంలో టీడీపీ చేరిన సమయంలో లభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఇదే క్రమంలో 2014లో ఇదే ఎన్డీఏ సర్కార్లో కూడా ఉత్తరాంధ్రకి చెందిన అశోక్ గజపతిరాజుకి పౌర విమానయాన శాఖ పంపించారు. ఈ క్రమంలో మరోసారి ఉత్తరాంధ్రకు చెందినటువంటి యువనేతగా కేంద్ర మంత్రి చంద్రబాబు అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆయనకున్నటువంటి కమిట్మెంట్ ఇదే అని చెప్తున్నారు. టీడీపీ ప్రస్తుతానికి వచ్చే 2 కేంద్ర మంత్రి పదవుల్లో ఒకటి రామ్మోహన్ నాయుడికి ఇవ్వగా, మరో పదవిని గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కి ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇది సహాయ మంత్రి పదవి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనే విషయాల మీద పూర్తిగా మోడీకి ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అప్పచెప్పారు. అయితే రామ్మోహన్ నాయుడు కనుక కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంటే ఖచ్చితంగా సిబిఐని ఉసిగలుపుతారని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటికి తీయించి వాటి యొక్క మూవ్ ఫార్వర్డ్ అంటే ఆగిపోయినటువంటి కేసులన్నింటినీ కూడా ముందుకు తరలించే ప్రయత్నాన్ని ఆయన ఖచ్చితంగా చేస్తారని తెలుస్తున్నారు. రామ్మోహన్ నాయుడు కనుక కేంద్ర మంత్రి పదవిని కనుక తెచ్చుకోగలిగితే, అట్లాగే పెమ్మసాని కూడా తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కేసులను బయటికి తీయించడం కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా కామెంట్ చేయండి. ఇప్పుడు సిబిఐ నేరుగా జగన్మోహన్ రెడ్డి యొక్క కేసులను బయటికి తీస్తే బెటరా, తీపోతే బెటరా కామెంట్ చేయండి. కరెక్ట్ అంటే సిబిఐ బయటికి రావాలని, అన్నీ తీయాలని అర్థం. రాంగ్ అంటే సిబిఐ ఇదివరకులాగా సైలెంట్గా ఉండాలని అర్థం. సో ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా కంపల్సరీ కింద కామెంట్ చేయండి. కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క సిబిఐ కేసుల గురించి ఏమనుకుంటున్నారో ఒక కామెంట్తో తేల్చేయాలి.